సంబంధించిన వాళ్ళ దర్శనాలు అవి తప్ప ఇక్కడ నా సామాన్యులకు ఏం లేదు. పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ చుట్టాలని దర్శనం చేస్తున్నారు. మేమేం చేయాలి ఇక్కడ? చూడండి జైల్లో వేసినట్టు VIP పాస్ లకి మీరు ఎంత పే చేశారు? ఎవరైనా పే చేశారా? అబద్ధాలు ఎందుకు చెప్పడము, ఏం చేయలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, అయినా కూడా ఇక్కడ లైన్లోనే నిలబడ్డాము. చెప్పుతారా? అప్పుడు కేసీఆర్ ఇట్లా ఉండే మాకు లేకుండే మమ్మల్ని రేవంత్ అన్నకి ఇంత పని చేస్తుండు. ఏం రేవంత్ అన్న జగనన్న చెప్పు అక్కడ మీ వాళ్ళకి ఏంది తెలంగాణకి ఇట్లా తెలంగాణ అంటే 5 గంటలు 6 గంటలకి ఇట్లా ఉండు. నాలుగు గంటల నుండి నీళ్ళు గేటుకు లాకేసి గేటు కూడా తీస్తారు. పెద్ద పెద్దలు మేము చిన్నోళ్ళమా? వాళ్ళు పెద్దోళ్ళు మేము చిన్నమ్మా. ఎందుకు ఎవరి జాగిరి? అరే మా గుడికి వచ్చి మేము పోదామన్నా మమ్మల్ని 5 గంటలు ఇరికిత్తురు. కేసీఆర్ ఉన్నాడు ఇట్లా లేకుండే అర్థమైందా? మరీ అట్లా ఘోరం చేస్తారా? ఎందుకు ముసలు పిల్లలు ఉన్నోళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? 5-6 గంటల నుంచా ఇక డోర్ మూసేసి మాకు జైలుకండ పెట్టిరు. నేనున్నా అంటాడు. ఎక్కడ నువ్వు ఉన్నది? ఎడ కూర్చున్నావు? ఆయన కాలు జారి పడితే ఆయన 10 మంది పోతారు. మమ్మల్ని ఇంత కడుపుని వచ్చినా ఎవడు వచ్చినట్టు లేడు. ఇక రానమ్మా టికెట్ ఓటేదమ్మా రానమ్మా మాది 5 గంటలమ్మా. ఎవరిని జాగిరు ఇరికిచ్చిరా మమ్మల్ని నిన్న. ఆ పోలీసు వాళ్ళు అట్ట పోతారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా పోతారు. ఆ పోలీసు వాళ్ళు సుగా ఇంటలేరు. మా మాట పోలీసు వాళ్ళు సుగా ఇంటలేరు. చాలాసేపటి నుంచి మేము ఇక్కడనే నిలబడ్డాము. చాలా ఇబ్బంది అవుతుంది నిలబడాలంటే. సురేష్